రైట్ సీఎం చంద్రబాబుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆక్రమణలకు పాల్పడిన వారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కల్తీ విత్తనాలు అమ్మినా, ఇసుక, బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన పీడీ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. శాసనసభలో ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధన సవరణ బిల్లు, ఏపీ భూ దురాక్రమణ నిరోధక బిల్లు 2024లను ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామన్నారు. ఎక్కడ భూమి కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. భూ కబ్జా చేయలేదని వారే నిరూపించుకోవాలని, అక్రమాలకు పాల్పడితే భూమి పోవటంతో పాటు చట్ట ప్రకారం జైలుకెళ్తారన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెలిపారు. కుట్రపూరితమైన ఈ చట్టంతో మోసాలు, అక్రమాలకు తెరతీశారు. సివిల్ జడ్జి అధికారులను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఎవరినైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారు.